కానీ నాకు ఒకే ఒక ఆలోచన, ఎందుకు ఎన్నో కార్యక్రమాలు మగవాళ్ళు చేసుకుంటూ వస్తే ఆడవాళ్ళు చూసుకుంటూ వస్తారు, ఎందుకు నన్ను నేను ప్రూవ్ చేసుకోకూడదు? ఛాలెంజింగ్గా తీసుకున్నా. యాక్చువల్గా నేను ల్యాబ్ టెక్నీషియన్ చేసేటప్పుడు లేడీసే ఉండేవాళ్ళు కాదు. మా జిల్లా మొత్తంలో సింగిల్ ల్యాబ్ టెక్నీషియన్ లేడీ నేను. సో ఫస్ట్ ఎంప్లాయ్ అనగానే, మేడం మీరు టీచరా అంటే ఆడవాళ్ళు టీచర్లకే పనికొస్తారు డిసైడ్ అనమాట. సో నేనేమో డిఫరెంట్గా ఆలోచించాలి, డిఫరెంట్గా ప్లాన్ చేయాలి. గుంపులో గోవిందలాగా ఉండడం ఇష్టం ఉండదు నాకు. నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలు కాదు, నీకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉండాలి. సో అది నాకు ఇష్టం. అలా ప్లాన్ చేసుకున్నాను. మరి అక్కడ కూడా ఆ 100 మంది మగవాళ్ళని దాటుకొని ఒక్క లేడీకే ఒకే ఒక్క జాబ్, డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ను కొట్టగలిగాను. మరి ఇప్పుడు కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే సౌత్ ఇండియా టాప్ కొట్టాలి, ఒక్కటి మిగిలింది. సో అది చేద్దాం మీ అందరి హెల్ప్ వల్ల. ఎందుకంటే నమ్మకం వస్తుంది కదా, ఒక్కరికి వచ్చిందంటే మనందరికీ నమ్మకం రాదా? ఎంటైర్ టీమ్కి నమ్మకం రాదా? సో దానికోసము ఈ బిజినెస్లో పర్ఫెక్ట్గా వచ్చామా, నెల రోజులైంది, నాకు ఏమీ రాదు. మనం ఏం చేసామంటే 30 PV చేసాం, కూర్చున్నాం. నాకేమీ రావట్లేదు మేడం, నేను వెస్టేజ్లోనే ఉన్నాను. ఏం చేసావు? ఏం చేయలేదు మేడం, ప్లెయిన్గా పేపర్స్ అన్నీ అట్లాగే పెట్టుకున్నా. సో హౌ మెనీ అవర్స్ వర్క్ ఇన్ యువర్ బిజినెస్? ఎన్ని గంటలు మీరు పనిచేస్తున్నారు? మీకు ఒక 10,000 జాబ్ దొరికింది అనుకోండి, ఎన్ని గంటలు పనిచేస్తారు? 10 గంటలు పనిచేయాలి ప్రైవేట్లో, తెలుసు కదా. గవర్నమెంట్ సెక్టార్స్కి పోతే 8 hours. రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళండి, 12 hours. ఇంకొక నా డౌన్ లైన్ ఉన్నారు, టీమ్ లైను, ఆయన 24 hours జాబ్. మార్నింగ్ వెళ్తారు, నైట్ ఏదో టైంలో వస్తారు. ఆ 2 ఫోన్లు ఇచ్చింది, వెహికల్ ఇచ్చింది, ఆ 2 ఫోన్లను పక్కన పెట్టుకొని ఈయన పడుకోవాలి. సైలెంట్గా ఫోన్ రాగానే తవ్వుకున్న ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే భార్య పిల్లలు లేస్తారు. ఆ ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళి ఎక్కడెక్కడ ఆ రిలయన్స్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయిందో మళ్ళీ కనెక్ట్ చేసి రావాలి ఈయన. అలాంటి వ్యక్తి నా దగ్గరికి బిజినెస్ ప్లాన్ వినడానికి రాత్రి 9:30 తర్వాత వచ్చేవాడు. అప్పుడు వస్తే తినేసి రండి, ఒక ముద్ద పొద్దంతా పనిచేసిండ్రు, లేదు ఒక ½ an hour నేను వెయిట్ చేస్తాను, మీరు ఫ్రెష్ అప్ అయి తినేసి రండి అని 10 o'clock వచ్చి 11 o'clock బిజినెస్ చెప్పిన ప్లాన్ మా ఇంట్లో. సో నా ప్లాన్ చెప్పిన విషయం ఏంటంటే డైలీ 2 sessions చేయాలి. 90 days ఆగకుండా చేశాను, 90 days ఆగకుండా చేశాను. మరి అలాంటివి మనము ఫాలో అవ్వాలి. ఇదే తెలుసు కదా మనకి, బయట మార్కెట్లో ఎన్ని గంటలు మనం జాబ్స్ చేస్తున్నాము, రోజుకు ఎంత టైం తీసుకుంటున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 4 hours. బీయింగ్ ఏ జెంట్స్కి లేడీస్కి ఎవ్రీడే 4 hours దొరకకుండా పోతుందంటే నేను అసలు నమ్మను. ఎందుకంటే ఎలాంటి జాబ్ చేసినా ఒక 8 నుంచి 10 గంటలు పోతే, పడుకోవడానికి 7 గంటలు పోతే, 17 గంటలు పోతే, పర్సనల్గా తినడానికి తాగడానికి 3 గంటలు తీసేస్తే 20 గంటలు పోతే మినిమం 4 hours టైం ఉంటుంది. ఎవరికైనా కూడా ఉంటుందా లేదా? ఈ 4 hoursని మనం ఏం చేస్తున్నామంటే కిల్ చేస్తున్నాం, నాశనం చేస్తున్నాం. ఆ వేస్ట్ అవుతున్న మీ సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం. ఆ ఇన్వెస్ట్మెంటే ఈ సక్సెస్కి మనకి కారణం అవుతుంది. రెగ్యులర్గా మన ఏ డౌట్స్ వచ్చినా ప్రతి క్లారిఫికేషన్కి మన అప్లైన్కి మనం ఫోన్ చేయాలి. చెయ్యకుండా ఉన్నామనుకోండి, మన డౌట్స్ క్లారిఫై అవుతాయా? డౌట్గానే మిగిలిపోతే మనం ముందుకు వెళ్ళగలమా? ఎందుకంటే మనకు ఒక అడ్డంకి, స్పీడ్ బ్రేకర్ ఉందను. ముందుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఏం చేయాలి? ముందుగా ఎక్సలేటర్ డౌన్ చేయాలి, మెల్లిగా దాటాలి.
అలాగని అదే స్పీడ్లో దాటితే ఏమవుతుంది? హెడ్ ఇంజురీ అవుతుంది కదా. సో మనకు ఏ పనిలో అయినా ఏమన్నా చెయ్యండి మీరు, హడిల్స్ లాని ప్లేస్ అంటూ ఉండదండి. సమస్య ఎవ్రీవేర్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేదే చాలా ఇంపార్టెంట్. వర్క్ విత్ అప్లైన్, ఇలా ఎప్పుడైతే మీరు వర్క్ విత్ పేషెన్సీ యూ విల్ గెట్ విక్టరీ. డెఫినెట్లీ ఎనీవండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీ 3 నెలల్లో 6 మందిని డైరెక్టర్లు చేయగలరో, క్రౌన్ డైరెక్టర్ అయిపోతే ఎలాంటి విజయం అండి అది. ఈరోజు క్రౌన్ అయితే ఇక్కడ ఒక రెస్పెక్ట్, చెక్ అంతుందా కాదు, క్రౌన్ అయితే రెస్పెక్ట్. ఎస్ ఆర్ నో? సో యాజ్ అ క్రౌన్గా 1,00,000 తీసిన వాళ్ళు ఉన్నారు, 3.5 లక్షలు తీసిన వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఒక్కసారి కొట్టారంటే ఇంతమందిలోకి వెళ్ళి మీరు హైలైట్ అవుతారు. అది ఎలాగంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్వర్గం నరకం అని 2 ఉంటాయంట. ఒకరోజు ఒక ఆయనకు నీకు స్వర్గం నరకం కావాలంటే ఆయన అడిగిండట భగవంతుణ్ణి, స్వామి అవి 2 నాకు తెలియదు, నేను చూడలేదు, నేను వెళ్ళాలి అంటే ఒక్కసారి నేను చూస్తాను, నాకు చూపించగలరా? అలా చూస్తే నేను డిసైడ్ చేసుకుంటా. ఏదో శారీస్ కదా సెలెక్ట్ చేసుకున్నట్టుగా స్వర్గం నరకాన్ని సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు మనోడు. అన్న తర్వాత భగవంతుడు అన్నాడు, ఓకే నీకు అవకాశం ఇస్తున్నా అని తీసుకెళ్ళి ఫస్ట్ ఎటు వెళ్ళిండు? నరకం వెళ్ళిండ్రు. నరకం వెళ్ళి సో వన్స్ ఒకసారి రిస్క్ చేసి, రిస్క్ అంటే సింపుల్, ఫంక్షన్లోనే ఒక 1 year అవాయిడ్ చేయటం, ఫ్రెండ్స్ రమ్మన్నారు ఒక 1 year అవాయిడ్ చేయటం, టైంపాస్ సరదాగా ఫ్రెండ్స్ పిలుతారు అవాయిడ్ చేయటం. ఇట్లా అవాయిడ్ చేసినప్పుడు సో ఎదగాలని రిస్క్ అంటే కష్టపడటమే రిస్క్, ఇక్కడ ఏం లేదు. కష్టపడటమే మన కోసం, మనం కష్టపడటమే రిస్క్, అంతమించి ఏం లేదు. ఫంక్షన్లకు అన్నింటికి దూరం పెట్టి రిస్క్ చేస్తే అనుకున్న గోల్ రీచ్ అవడం చాలా ఈజీ. సో అలా రిస్క్ చేసిన వ్యక్తి నేను ఒక టాప్ను కావాలని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. రెడీనా? 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 ఇక్కడ ఎవరం కోటేశ్వరం కాదండి, అవునా? ఎస్ఆర్నో? అందరం పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ పేదరికం అనే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే నిర్ణయం 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 అనేది స్ట్రాంగ్గా ఉంటే కన్ఫామ్గా మనం ఎదుగుతాం. నిర్ణయంతో పాటు మనకు ఉండవలసింది ఏంటంటే ఎదగాలంటే చూడండి, నెట్వర్క్లో కావాల్సింది రిక్వైర్డ్ టు బర్న్. సో మనం నెట్వర్క్లో ఉన్నాం, ఈ నెట్వర్క్లో ఉండవలసింది ఏంటంటే రిక్వైర్డ్ బర్న్. చూడండి కింద ఎలా రగులుతుందా కింద. సో మనలో మంట ఉండాలి, మంట రగులుతూ ఉండాలి, బ్లడ్లో ఉండాలి. ప్రతి కణం అరే నువ్వు ఎదగాలని కొట్టాలి. నువ్వు 1 crore తీసుకోవాలి, 1 crore తీసుకోవాలని కొట్టాలి. ఎవ్రీడే రగులుతూ ఉండాలి, అది ఎప్పుడూ ఆరకూడదు. సో అలా రిక్వైర్, సో బర్న్ నీలో ఉంటే ఎదగడం చాలా ఈజీ. సో అలా బర్నింగ్ ఉన్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళని నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, చూడండి. బర్నింగ్ ఫైర్ ఇన్ యూ గౌతమ్ బాలి గారు. బాలి గారికి ఒక ఫైర్ ఉంది. బాలి గారి స్టోరీ చాలామంది తెలియదు, నేను చెప్తాను. బాలి గారు వేరే కంపెనీలో సీఈఓగా పనిచేసినప్పుడు తను కూడా మనకులాగే శాలరీగా పనిచేస్తాడు. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? తను కూడా ఒక ఎంప్లాయీ. అక్కడ విధి విధానాలు నచ్చక చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధ చూడలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ నువ్వు ఎంప్లాయీ, నేను బాస్ని అని చెప్పారు. సో బయటకు వచ్చేసారు. వచ్చి నేర్చుకున్నారు. వచ్చి ఏం చేశారు? అక్కడ నేర్చుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకున్నారు. దగ్గర అంటే సుమారుగా 186 పాయింట్స్ ఎన్నో నోట్ చేసుకున్నారు. ఆ అంకె నేను మర్చిపోయాను. ఫస్ట్ నెగిటివ్ని రాసుకున్నారు. నేను పెట్టబోయే కంపెనీలో ఇవి ఉండకూడదు, ఇలాంటినే నేను తీసుకురాకూడదు, ప్రతి ఒక్క లీడర్ ఎదగాలి అని పాయింట్స్ నోట్ చేసుకొని, సో పెట్టబోయే కంపెనీ ప్లాన్ ఎలా ఉండాలి, ప్రొడక్ట్స్ ఎలా ఉండాలి, సో ఈ ఎలా సిస్టమ్ ముందుకు తీసుకెళ్ళాలని తయారు చేసుకుంటూ స్టార్ట్ చేశారు 2004లో. మరి ఈరోజు చూసుకుంటే దగ్గర బాలి గారు 3 కోట్ల మందికి ఉపాధి ఇస్తున్నాడు.
3 కోట్ల మందికి. దాంట్లో మనం, నేను అండ్ మీరు. సో అందరూ హ్యాపీగా ఉన్నామా లేదా?